హాయ్ అందరికీ హ్యాపీ ఈవినింగ్. సూపర్ కింగ్స్ 2 బ్యాచ్ నెంబర్ 248. నా పేరు సంగ్రామ్ సింగ్. నేను కరీంనగర్ నుంచి ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మంచి సెషన్తో గంగుల శ్రీకర్ సార్ గారు రావడం జరిగింది. హార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనే సబ్జెక్ట్ సెషన్ తీసుకొని రావడం జరిగింది. దానికంటే ముందు సబ్జెక్టులకు పోయే ముందు మళ్ళీ ఒకసారి ఇక్కడ పాల్గొన్నటువంటి వీళ్ళందరి గురించి ఒక జూమ్ సిస్టమ్ గురించి కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ, అసలు ఒక వ్యక్తి గురించి మనం నేరుగా వాళ్ళ ముఖం మీద చెప్తే నొచ్చుకుంటారు అని చెప్పడం జరిగింది. అదే ఒక కథ రూపంలో అర్థమయ్యే విధంగా చెప్తే మెచ్చుకుంటారని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కథలు చెప్పే విధానం ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, దాని ముగింపు ఎలా ఉండాలి, ఫస్ట్ దాన్ని మొదలు ఎట్లా పెట్టాలి అనే దాంతో చెప్పడం జరిగింది. ఆ కథలు చెప్పే దాంట్లో ఎన్నో రకాలైన కథలు, వందల రకాలైన కథలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఒకప్పుడు కథలు చెప్తే వినేవాళ్ళు పిల్లలు ఉండేవారు, కథలు చెప్పడానికి పెద్దవాళ్ళు ఉండేది. ఆ పురాణాల గురించి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో మనకున్నటువంటి ఈ చరవాణి టీవీలు ఏదైతే ఉన్నాయో దానివల్ల కథలు వింటున్నాము, చెప్తున్నాము అని చూస్తున్నాము అని చెప్పడం జరిగింది. కానీ దానికంటే ముందు కథ మనం ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఉన్నటువంటి లాభం అని దాని మీద చాలా గొప్పగా చెప్పినటువంటి సందర్భం. ఎందుకంటే మనం ఒక వీడియోలో చూసుకుంటూ చేస్తే చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, కానీ దానిలో అర్థం చేసుకునే విధానం వేరుంటుంది. అదే కథలో లీనమై మనం చెప్తున్నప్పుడు అక్కడ జరిగే ఎదుటి వ్యక్తిని అందులో లీనం చేసే విధంగా మనం ఆ సందర్భాన్ని బట్టి చెప్పవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ కథలలో అడవి కథలు, జంతువుల కథలు, ఊరి కథలు, రాజుల కథలు, ఇప్పుడు దేవుళ్ళ కథలు, గొప్ప గొప్ప వ్యక్తులు చేసినటువంటి పనుల గురించి కూడా చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా చెప్పారు. కథలు ముందుగా మన ఎమోషన్స్, సస్పెన్స్, కుసమెరుపులు ఎట్లా ఉండాలి అని కూడా మంచి వివరించారు. ఇంకా దీని గురించి సబ్జెక్టు రోజు ప్రాక్టీస్ చేసి నేను కూడా కథలు చెప్పడం మొదలు పెడతా అని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు.